ఆ రోజు లంచ్కి రాలేదు అభి. స్వప్నకి కాల్ చేసి చెప్పాడు. స్వప్నాని చూడటం కోసం అదే రోజు ఇంటికి వచ్చారు విశ్వనాథ్ గారు. ఇంట్లో మంచి సువాసనకి ఆయన ఇల్లంతా కలియ చూస్తూ, స్వప్న, ఇంట్లో ఈ కొత్త పరిమళం ఏంటి అని అడిగాడు. ఆయన కోసం షుగర్లెస్ జ్యూస్ ఇస్తూ, గెస్ చేయండి సార్ అంది చిరునవ్వుతో. నాకు తెలియకుండా ఇంట్లో ఏం జరగదే, ఏమై ఉంటుందని ఎంత ఆలోచించినా ఆయనకేం తట్టక, నువ్వే చెప్పు అన్నారు. చెప్పను, చూపిస్తాను అంది. ఎప్పుడూ లేనిది ఆమె ముఖంలో సంతోషం కనబడుతుంటే, నువ్వు చాలా సంతోషంగా కూడా ఉన్నావు. అంటే ఖచ్చితంగా మంచి విషయమే అయి ఉంటుంది అంటూ జ్యూస్ తాగి ఆమెతో పై ఫ్లోర్కి వెళ్ళారు. వస్తూనే ఆయన కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఎదురుగా దేవుడు ఫొటోస్ చూసి దివ్యంగా వెలుగుతున్న అఖండ దీపపు జ్యోతిని చూస్తూ ఆయన కన్నీటి పర్యాంతం అయ్యారు. ఇది నిజమా, లేక నేనేమైనా కలగంటున్నానా? ఈ ఇంట్లో దేవుడు మందిరమా? నేను చూస్తుంది నిజమేనా అన్నారు. స్వామికి ఉదయం పెట్టిన పరమాన్నం బౌల్లో తీసుకొచ్చి, తీసుకోండి అంటూ ఇచ్చింది. భక్తిగా ప్రసాదం కళ్ళకి అద్దుకొని తిన్నారు ఆయన. మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఈ ఇంట్లో దీపధూప నైవేద్యం చూస్తానని అనుకోలేదు స్వప్న. ఇదెలా సాధ్యం? అభికి ఇలాంటివి అస్సలు ఇష్టం ఉండదు కదా. ఎలా వాడిని ఒప్పించావు? ఒప్పుకోవడం అయితే నాకు ఆశ్చర్యంగానే ఉంది సార్. పాప రూమ్ మేకోవర్ చేశాం ఈ 4 రోజులుగా. అప్పుడే ఇంట్లో దేవుని మందిరం లేదని అర్థమయ్యే సార్ని ధైర్యం చేసి అడిగాను. ముందు ఒప్పుకోలేదు, కానీ ఏమనుకున్నారు, ఇంటీరియర్ డిజైనర్ని పిలిపించి నాకు కావాల్సిన విధంగా సెట్ చేసుకోమని ఆర్డర్ ఇచ్చాడు. ఇప్పుడు మీ కళ్ళ ముందు ఉంది అదే సార్ అంది. చాలా సంతోషంగా ఉంది స్వప్న. రోబోలా మారిన వాడిలో మెల్లగా చలనం రావడం నిజంగా నాకు సంతోషంగా ఉంది అన్నారు. సార్, ఒక విషయం అడుగుతాను, ఏమనుకోరు కదా? ఏంటమ్మా? సార్కి దేవుడు అంటే ఎందుకు ఇష్టం లేదు? చిన్న దీపం పెట్టినా కొట్టినంత పని చేశారు ఓసారి. మిమ్మల్ని చూస్తే మహారాజులా నిండుగా పట్టు వస్త్రాల్లో ఉంటారు. అలాంటి మీ మనవడు మాత్రం నాసికుడిలా మాట్లాడుతున్నారు. ఎందుకని? మీకు ఇబ్బంది లేదంటేనే సమాధానం చెప్పండి. ఇందులో ఇబ్బంది కాదమ్మా, వాడి మనసు పడిన వేదన ఉంది. నా మనవడు అని చెప్పుకోవడం కాదు, కానీ అవి నిజంగా రాముడే. ఒకప్పుడు వాడు ఉన్నంత భక్తిగా ఇంట్లో ఎవ్వరూ లేరు. పుట్టినరోజు అయినా పండుగ అయినా గుడికి లాక్కెళ్ళేవాడు. ఆ రోజులు, వాడి అల్లరి, ఆనందం అన్నీ 4 ఏళ్ల క్రితం పోయాయి అన్నారు. ఏమైంది? అది చెప్పే టైం వస్తే నీకే తెలుస్తుంది అన్నారు. సార్, మరో విషయం అడగొచ్చా? అడుగు స్వప్న. పాప మదర్ ఎవరు? నువ్వు ఎవరని అనుకుంటున్నావు స్వప్న? మీ మనవరాలు మేఘన అయితే కాదు అంది. నవ్వారు ఆయన. నిజమే, మేఘన కాదు అన్నారు. ఆమె కాదనడంతో స్వప్నకి కొంచెం రిలీఫ్ అనిపించింది. మరి ఏదో అగ్రిమెంట్ అని మొన్న నాన్న రచ్చ చేసి వెళ్ళారు. దేనికి అగ్రిమెంట్? అవన్నీ నీతో చెప్తే నన్ను ఇక్కడికి రానివ్వడు నా మనవడు. వాడిని, ఆ పసిదాన్ని చూసుకోవడానికి నన్నైనా అనుమతి ఇచ్చాడు. అది నేను పోగొట్టుకోలేను, మన్నించు అన్నారు. అయ్యో సార్, మీరు అలా అనొద్దు. తప్పు నాదే, అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. పాప అంటే సార్కి చాలా ఇష్టం, అందుకే ఏదో అడగాలని అనిపించింది, అంతే సార్. ఇదంతా మీ ఫ్యామిలీ విషయం, అడగకూడదని నాకు తెలుసు, క్షమించండి అంటూ వేడివేడిగా అన్నం, ముద్దపప్పు, ఆవకాయ ఉంది. లంచ్ చేతురు రండి సార్. సార్ అంటే పరాయితనంగా ఉంది స్వప్న. తాతయ్య అని పిలువు అన్నారు ఆయన. తాతయ్యనా? వెళ్తున్నదలా ఆగి తిరిగి చూసింది. స్వప్న కళ్ళలో ఏదో బాధ గ్రహించిన ఆయన స్వప్న తల నిమురుతూ, అభి ఏమనడు, నేను చెప్తున్నాను, నన్ను తాతయ్య అని పిలువు అన్నారు ఎంతో ఆప్యాయంగా చూస్తూ. అప్పటికే ఆమె కళ్ళు వర్షిస్తున్న ఆనందంతో. ఎన్నడూ లేని బంధం తనకి దొరికింది అన్న సంబరం ఆమె కళ్ళలో. ఆమె కన్నీళ్లు చూస్తూ, ఏంటమ్మా ఏడుస్తున్నావు? నేనేమైనా తప్పుగా అన్నానా అని కంగారు పడ్డారు. లేదు సార్ అని కళ్ళు తుడుచుకొని, మీలాంటి వారు పెద్ద మనసుతో నన్ను మీ మనవరాలిగా అనుకోవడం నిజంగా ఏ బంధం లేని నాకు కొండంత అండగా అనిపిస్తుంది. ఇన్నాళ్ళు అందరూ నా వాళ్ళే అనుకున్నాను, కానీ ఇప్పటి వరకు ఎవ్వరు కూడా నువ్వు మాకు ఫలానా అని అనుకుంటున్నాం అని కూడా చెప్పలేదు.
ఈ కొద్ది రోజుల పరిచయానికే మీరు మనవరాలు స్థానం ఇచ్చారు. ఆ ఆనందంతో వస్తున్న ఆనంద బాష్పాలు సార్ ఇవి అంది. నాకు నీలాంటి మనవరాలు ఉండుంటే నా మనవడికి ఈ పరిస్థితి వచ్చేది కాదు స్వప్న. వాడికి అందరూ ఉన్నారు. అమ్మ, నాన్న, అత్త, మామయ్య, బామర్ది, మరదలు, ఆఖరికి తాతయ్యనైనా నేను కూడా. కానీ వాడికి ఎవ్వరము సహాయం చేయలేకపోయాం, తోడుగా ఉండలేకపోయాం. పసిబిడ్డతో ఒంటరిగా ఎవ్వరూ లేని వాడిలా బ్రతుకుతుంటే నా మనసు తరుక్కుపోతుంది. ఇప్పుడు నువ్వు వచ్చావు, ఉద్యోగం నిమిత్తమై వచ్చావు. కానీ జీవితాంతం ఇక్కడే ఉండిపోవాలని నా ఆశ అన్నారు. సార్ ఏమంటున్నారు మీరు? ఆమెలో భయం. ఆయన అలా అంటుంటే ఆమె కంగారు చూసి, అదేనమ్మా, పాప కోసం ఎప్పుడూ ఎప్పటికీ ఒక మనిషి జీవితాంతం ఉండాలి. ఇప్పుడంటే చిన్నది, ఇంకో 10 ఏళ్ళకి పెద్దది అవుతుంది. తండ్రి స్థానంలో ఉన్నవాడు అన్నీ చూసుకోవడం కుదరదు. అమ్మగా నీలాంటి అమ్మాయి కావాలి. అందుకే అన్నాను, పాప కోసమైనా నువ్వు ఎప్పటికీ ఇక్కడే ఉండాలని. ఏమో సార్, అది మీ మనవడి గారి చేతుల్లో ఉంది. నాది ఉద్యోగం ఉండాలన్నా వెళ్ళాలన్నా వారిదే కదా నిర్ణయం. పాపని వదిలి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అన్నది. ఇదే మాట మీద ఉండు స్వప్న, అభితో నేను మాట్లాడతాను అన్నారు. సాయంత్రం వరకు ఉన్నారు విశ్వనాథ్ గారు. కాసేపు పాపతో ఆడుకున్నాక అభి నుంచి ఫోన్ వచ్చింది. అభి ఆఫీస్కు రమ్మని ఫోన్ చేశాడమ్మా. ఏదైనా బిజినెస్ విషయం ఏమో, వెళ్ళొస్తానని ఆయన వెళ్ళిపోయారు. పాపకి మేఘన అమ్మ కాదు అన్న మాటకి స్వప్న హ్యాపీ అయ్యింది. ఆవిడ అంత నిర్లక్ష్యం ఉండటం పాపకి ఏమాత్రం మంచిది కాదు. అయినా తన భ్రమ కానీ ఆ రాక్షసుడు ఉండగా పాప నీట తాకడానికి కూడా వీలు పడదు. బాల్తో ఆడుతున్న పాపని చూసి ఎత్తుకొని, ఎంత లక్కీ తెలుసా హరిణి నువ్వు. ఓల్డ్ గ్రేటెస్ట్ డాడ్ నీకున్నాడు. నాకు అంత లక్కు లేదు. అందుకే అమ్మ నాన్న ప్రేమకు కనీసం నోచుకోలేదు. ఆ లోటు నీకు రానివ్వను బంగారం. చిన్నతనంలో అమ్మ నుంచి ఎలాంటి ప్రేమను నేను పొందాలి అనుకుంటున్నానో అంతకు మించిన ప్రేమను నీకు పంచుతాను అనుకుంటూ ప్రేమగా తనని హత్తుకుంది. ఆ రోజు నైట్ అభి ఇంకా రాలేదు. పాపకి ఫీడ్ చేసి తను తినకుండా బుక్ చదువుతూ వెయిట్ చేస్తుంది. 10కి వచ్చాడు అభి. ఫ్రెష్ అయ్యి రండి, డిన్నర్ తీసుకొస్తానని వెళ్తుంటే, ఆకలిగా లేదు, నువ్వు తిని పడుకో అని ఆమె పిలిచేలోపే వెళ్ళిపోయాడు. అది కాదని ఏదో చెప్పబోతుంటే, వెళ్ళమన్నానా అని గర్జింపుగా చెప్పడంతో మారు మాట్లాడకుండా కిందకు వచ్చేసింది. అతని కళ్ళలో ఏదో నిస్తేజం. తనకి భోజనం చేయాలి అనిపించక వెళ్ళి పడుకుంది. తర్వాత రోజు ఉదయం స్వప్న మార్నింగ్ లేచి పూజ చేసి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి వెయిట్ చేస్తుంది. సెక్యూరిటీ వచ్చి, సార్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయారు ఆఫీస్కి అని చెప్పడంతో ఉసూరుమంది. నిన్నటి నుంచి తను అభికి భోజనం పెట్టలేదు. ఎప్పట్లా పాపతో తనకి డే గడిచిపోయింది. 4 రోజుల తర్వాత ఆఫీస్ నుంచి వచ్చిన అభి ఉదయం రెడీగా ఉండమని స్వప్నకి చెప్పి వెళ్ళాడు. ఎందుకు? అదే ఆలోచనలో ఆ రాత్రి గడిచాక నెక్స్ట్ డే త్వరగా లేచి స్నానం చేసి రెడీ అయ్యింది. 6ంటికి కిందకు వచ్చిన అభికి ప్యారెట్ గ్రీన్ కలర్ శారీలో అప్పుడే పూచిన ముద్దబంతిలా కనిపించింది ఆమె. కమ్ లెట్స్ గో పాప, తను లేచేసరికి వచ్చేద్దాం అంటూ కార్ కీస్ తీసుకున్నాడు. అతని వెంట నడిచింది. అతను డ్రైవ్ చేస్తుంటే పక్కన కూర్చుంది. కార్ సిటీకి కొంచెం దూరంగా ఉన్న ఏరియాకి వచ్చింది. ఎవరో ఉన్నారు అక్కడ. పురోహితులు కూడా 2 ఉన్నారు. అయోమయంగా చూస్తున్న స్వప్న వైపు చూసి, నీ ఆశయానికి భూమి పూజ జరుగుతుంది ఇవాళ అన్నాడు. ముందు అర్థం కాని ఆమె అర్థమయ్యాక మాత్రం ఆనందం పట్టలేక, ఏంటి సార్ ఏమంటున్నారు మీరు అంది. చిన్నపిల్లల సంబరంగా ఉన్న ఆమె వైపు చూసి, హోమ్ కోసం చెప్పి పంతులు గారితో కానివ్వండి అన్నాడు. అయ్యా, మీరు ఇరువురు వచ్చి ఇలా కూర్చోండి అని ఆయన చెప్పడంతో, ఇద్దరం ఎందుకు, ఒకరు చేస్తే సరిపోదా అన్నాడు. ఒకరు ఎలా చేస్తారు బాబు, భూమి యజమాని మీరు, ఒంటరిగా ఏం బాగుంటుంది, ధర్మపత్నితో కలిసి పాల్గొంటే శుభంగా ఉంటుంది. పంతులు మాటలకి ఉలిక్కిపడిన స్వప్న, ధర్మపత్ని కాదండి, ఆయన దగ్గర ఉద్యోగం చేసేదాన్ని, తెలియకుండా ఇంకోసారి అలా నోరు జారకండి అంది. కలిసి వచ్చిన మీ ఇద్దరిని చూసి తప్పుగా అనుకున్నా తల్లి అని చెప్పి, సరే మీ ఇష్టం బాబు, ఎవరైనా కూర్చోండి అన్నాడు. మీరు కూర్చోండి, నేను నిలబడి ఉంటాను అంది. నాతో పూజ చేయడం నీకు ఏమైనా ఇబ్బందా గంభీరంగా అడిగాడు అభి. అతని ఫేస్లో సీరియస్నెస్కి ఏం చెప్పాలో అర్థం కాక
లేదు సార్ అంది తల అడ్డంగా ఊపేస్తూ. వచ్చి కూర్చో, ఇద్దరం చేద్దామన్నాడు పీటల మీద కూర్చుంటూ. ఊపిరి పీల్చుకొని అతని పక్కన కొంచెం జరిగి కూర్చుంది. ఇద్దరి చేత పూజ చేయించి తర్వాత భూమి పూజ చేయిస్తున్నారు. అదే టైంలో కారు ఒకటి అక్కడికి దూసుకు వచ్చింది. దుమ్ము లేపుకుంటూ వస్తున్న కార్ల శబ్దానికి స్వప్న తిరిగి చూసింది. ఆగిన కారు నుంచి వైట్ షూట్లో మురళి గారు దిగితే ఆయన వెనకాల గంగిరెడ్డి, వాసు, మేఘన దిగారు. వాళ్ళలో మేఘన తప్ప మిగతా ఎవ్వరూ తెలియని స్వప్న చూస్తూ ఉంది. బాబు, పూజ పూర్తయింది, ఇటుక పెట్టి శంకుస్థాపన కూడా చేయండి అన్నారు. పక్కకు చూస్తున్న స్వప్నాన్ని చూసి ఇక్కడ చూడు అన్నాడు బేస్గా. అంటూ అటు తిరిగింది. వాళ్ళిద్దరూ కలిసి ఇటుక పెడుతుండటం చూసిన మేఘనాకి ఒళ్ళంతా కారం పూస్తున్నట్టు మండుతుంటే, మామయ్య చూసావా, నేను చెప్తే నువ్వు ఊరుకున్నావు, ఇప్పుడు చూడు దాని చేత ఏకంగా పూజ కూడా చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ఉన్న నన్ను కాకుండా ముక్కు మొహం తెలియని అనాథతో సొంత పెళ్ళాంలో ఎలా సిగ్గు లేకుండా పబ్లిక్గా అంటూ అరుస్తుంటే ఆ అరుపులు అభికి, స్వప్నకి కూడా వినిపించాయి. చేతిలో ఇటుక వదిలేసింది స్వప్న మేఘన మాటలకి. అది పడిపోకుండా పట్టుకుని చేసే పని మీద శ్రద్ధ పెట్టు అని సీరియస్గా చెప్పి తాపీతో కంకర కూడా స్వప్న చేత్తోనే పోయించాడు. పూజ పూర్తయింది అన్న పంతులు గారి మాటకి కాంట్రాక్టర్ని చూశాడు. అతను వచ్చి మేము చూసుకుంటాం సార్ అని మిగతా ఇటుకలు పేర్చాడు. అభి, ఏం చేస్తున్నావు అరుస్తూ వచ్చారు మురళి గారు. పట్టించుకొని అభి పంతులు గారికి సంభావన ఇచ్చి పంపించి స్వప్న వైపు చూసి వెళ్ళి కారులో కూర్చో అన్నాడు. మీరు? వస్తాను వెళ్ళు అనడంతో సరే అని వెళ్తుంటే అడ్డొచ్చిన మేఘన, ఎక్కడికి జారుకుంటున్నావే టక్కులాడి, నీ అంతు చూడటానికే వచ్చాను అని పైకి వచ్చింది. తనని మరో మాట అన్నావంటే మూతి పగులుతుంది మేఘన. వెనుక నుంచి అభి వాయిస్ షార్ప్గా వచ్చింది. అతని కరుకైన కంఠానికి బెదిరి, మామయ్య చూడండి ఎలా మాట్లాడుతున్నాడో, పరాయి దాని ముందు సొంత మరదల్ని నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాడు అంది ముసలి కన్నీళ్లు కారుస్తూ. నువ్వు ఆగు మేఘన అని ఆపి అభి అడుగుతుంటే నిన్నే. ఇదంతా ఎవరిని అడిగి చేస్తున్నావు? కొడుకు వైపు చూస్తూ అడిగాడు. ఎవరిని అడగాల్సిన అవసరం నాకు లేదు, హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని స్ట్రైట్గా చూస్తూ చెప్పాడు. ఈ భూమికి యజమాని నన్ను అడగాలి. మీదని ప్రూఫ్ ఏంటి? బావా పేపర్స్ ఇవ్వు అని చెప్పడంతో గంగిరెడ్డి తెచ్చిన పేపర్స్ ఇచ్చాడు. అవి తన లాయర్ వైపు చూశాడు. అతను తన ఫైల్ నుంచి డాక్యుమెంట్స్ కాపీ తీసి గంగిరెడ్డికి ఇచ్చాడు. అవి చూసి చదివి షాక్ అయ్యి, బావా ఇవి చూడు అన్నాడు. తీసుకున్న మురళి గారు అవి చదువుతూ పళ్ళు నూరుతూ ఎరుపెక్కిన కళ్ళతో అభిని చూస్తూ, నేను నీ తండ్రిని అభి, నా ఆస్తి మీద సర్వ హక్కులు నావే అన్నాడు పౌరుషంతో. అది ఒకప్పుడు, మీరు ఒకరి నేమ్ మీద మార్చాక వాటి ఓనర్ మీరు కాదు మిస్టర్ మురళి అన్నాడు అభి రెక్లెస్గా. ఈ ప్రాసెస్లో మురళి గారు అభికి ఫాదర్ అని తెలిసి షాకింగ్గా చూస్తుంది స్వప్న. కన్న తండ్రిని పేరు పెట్టి పిలుస్తున్నావు, కొంచెం కూడా గౌరవం లేదా మీ నాన్న మీద అంటూ మధ్యలో వచ్చాడు గంగిరెడ్డి. గౌరవం పోగొట్టుకుని చాలా డేస్ అయింది మిస్టర్ కంసా, ఆ వర్డ్ పలకడానికి కూడా నువ్వు పనికిరావు, కానీ మధ్యలో వస్తే మామవని కూడా చూడకుండా మక్కిలు ఎరగొట్టాల్సి వస్తుంది. మొన్ననే నీ కొడుకు ఎముకలు విరిచి పంపించా, చెప్పలేదా నీకు అన్నాడు స్లీవ్స్ ఫోల్డ్ చేస్తూ. చూసావా బావా, తండ్రి అయినా నీ మీద గౌరవం లేదు, మామ అని నాకు మర్యాద ఇవ్వలేదు, పైగా నన్నే కొడతాడంట, ఎలా బెదిరిస్తున్నాడో చూడంటూ పళ్ళు కొరుకుతున్న గంగిరెడ్డితో, ఇది నాకు నా కొడుక్కి మధ్య సంబంధించిన విషయం, మధ్యలో మీరు మాట్లాడొద్దు బావా అని గట్టిగా చెప్పి, నిజమే నా ప్రాణానికి ప్రాణంగా పెంచిన వాళ్ళకి ఈ ఆస్తిని దానం చేశాను, అది ఎంత పెద్ద తప్పో తర్వాత తెలిసింది, ఇప్పుడు ఆస్తి తీసుకున్న వాళ్ళు ఇక్కడ లేరు, అందుకే నాది నేను తిరిగి రిటర్న్ తీసుకోవాలనుకుంటున్నాను. చట్టపరంగా ఈ స్థలం నాదని నిరూపించడానికి కోర్టు వరకైనా వెళ్తాను, కానీ ఈ స్థలం నాకు కావాలి డాడీ అని నువ్వు ఒక్క మాట అడుగు, ఇప్పుడే ఇచ్చేస్తాను అన్నాడు మురళి. పేపర్స్ కరెక్ట్గా ఉన్నాయని చూడలేదా మిస్టర్ మురళి? నువ్వు సుప్రీంకోర్టుకు వెళ్ళినా సరే ఈ ల్యాండ్ నీకు రాదు. ఈ 5 ఎకరాల స్థలం ఇప్పుడు నా పాపది, తన పేరు మీద ఉంది. తను చిన్నపిల్ల కాబట్టి తన తండ్రిగా ఇది నాది. నీ దిక్కున్న చోట చెప్పుకో, ఎంతవరకైనా వెళ్ళు, నేను అడ్డుపడనని చెప్పి స్వప్న చెయ్యి పట్టుకున్న అభి మేఘనాని చూసి, ఇంకొకసారి తన గురించి టంగ్ స్లిప్ అయ్యింది అంటే ఆడపిల్లవని కూడా చూడను, అంతవరకు తెచ్చుకోవద్దని ఎర్రని కళ్ళతో చెప్పి స్వప్నతో వెళ్ళిపోయాడు. వెళ్తున్న కొడుకుని చూస్తూ బాధపడ్డారు మురళి గారు. చూసావా బావా ఎంతకి తెగిస్తున్నాడో అభి, అసలు వీడిలా తయారవడానికి కారణం
అంటున్న గంగిరెడ్డిని ఆపి, ఇక చెప్పొద్దు వదిలే బావా, నేను ఎంత సంపాదించినా అంతా వాడికే కదా. వాడిని ఎలాగైనా దగ్గరికి లాక్కోవాలని చూస్తున్నాను. అంతేకాని వాడిని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. వాడు నాకు శత్రువు కాదు బావా, నా రక్తం. నా బిడ్డ ఈ పూజ ఏదో అనాథ శరణాలయం కట్టించడానికి నాన్న చెప్పాడు. ధర్మంగా చేస్తున్న వాడి పనికి అడ్డు వస్తే తండ్రిగా నా ధర్మం కాదదని వెళ్ళిపోయారు. ఇదేంటి ఇలా ప్లేట్ ఫిరాయించాడు? కొన్ని రోజుల్లో కరిగి అబ్బా కొడుకు దగ్గర అయిపోతే ఈ ఆస్తి నాకు ఎలా దక్కుతుంది అనుకున్నాడు మేఘన ఫాదర్.